నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక క్యాన్సర్ కథ, కానీ ఇది మనం ఇప్పుడు ఓడించగల సత్తా ఉన్న ఒక క్యాన్సర్ కథ. అవును, ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి, దాన్ని ఎలా నివారించవచ్చో చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రాణాంతక క్యాన్సర్ను మనం రాకుండానే ఆపేయగలిగితే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్న ఈ మొత్తం విశ్లేషణకు ఒక కొత్త ఆశనిస్తుంది, ఒక పాజిటివ్ దృక్పథాన్నిస్తుంది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, అసలు ఈ సమస్య ఏంటి, దీని వెనుకున్న అసలు కారణమేంటి, తరువాత మన చేతుల్లో ఉన్న నివారణా మార్గాలు, ప్రాణాలను కాపాడే స్క్రీనింగ్, ఇంకా ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ఏం చెయ్యాలి అనే విషయాల గురించి వివరంగా చర్చిద్దాం. సరే, మరి మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ టాపిక్ ఎందుకంత ముఖ్యం, దీని వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా వేలమంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్తో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా కేసుల్లో వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాతే బయటపడుతోంది. కాని ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. అదే మన ముందున్న అతిపెద్ద సవాలు కూడా. ఇంతమంది ప్రాణాలను తీస్తున్న ఈ వ్యాధిని మనం చాలా వరకు నివారించగలం. అవును, ఇది నిజం. ఈ వైరుధ్యమే మనందర్నీ మేల్కొల్పాలి. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అసలు ఈ సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది గర్భాశయం కింది భాగం. ఇక్కడున్న కణాలు అదుపు తప్పి పెరగడం మొదలైనప్పుడు క్యాన్సర్ వస్తుంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఈ మార్పులు రాత్రికి రాత్రే జరిగిపోవు. దీనికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ నెమ్మదైన ప్రక్రియే మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశమన్నమాట, దీన్ని ముందే పట్టుకోవడానికి. ఈ స్లైడ్లో ఉన్న మాటలు 100కి 100 నిజం. ఈ వ్యాధి గురించి తెలుసుకోవడమంటే కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు, అది ప్రాణాలను కాపాడుకునే ఒక మార్గం. ఈ అవగాహనే మనల్ని పరిష్కారాల వైపు నడిపిస్తుంది. సరే, ఇప్పుడు రెండో విభాగానికొద్దాం. ఈ క్యాన్సర్కు అసలు మూల కారణమేంటి, ఆ విలన్ ఎవరో తెలుసుకుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది గదా. ఈ క్యాన్సర్కి దాదాపు 99% కేసుల్లో కారణం ఒకటే, అదే హ్యూమన్ పాపిలోమా వైరస్ లేదా సింపుల్గా HPV. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక చాలా చాలా సాధారణమైన వైరస్. ఎంత సాధారణమంటే చాలామందికి వాళ్ల జీవితంలో ఏదో ఒక టైంలో ఇది సోకుతుంది, వాళ్లకి తెలియకుండానే. కాబట్టి ఇది సోకిందంటే భయపడాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం అస్సలు కాదు. ఇది చాలా కామన్. అయితే HPV సోకిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందా అంటే అస్సలు కాదు. ఈ స్లైడ్ ఆ ప్రయాణాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. 90% కన్నా ఎక్కువ కేసుల్లో మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే ఆ వైరస్ని బయటికి పంపిస్తుంది. కేవలం కొద్దిమందిలో మాత్రమే ఆ వైరస్ మొండిగా ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతుంది. అప్పుడు అది నెమ్మదిగా కణాల్లో మార్పులు తీసుకురావడం మొదలుపెడుతుంది. ఈ ఏళ్ల తరబడి జరిగే ప్రక్రియే మనకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ. దాన్ని గుర్తించి అది క్యాన్సర్గా మారకముందే ట్రీట్మెంట్ ఇవ్వడానికి. దీర్ఘకాలిక HPV ఇన్ఫెక్షన్ మెయిన్ కారణం. సరే, కాని దానికి తోడు ఈ స్లైడ్లో చూపినట్టుగా చిన్న వయసులో వివాహం, ధూమపానం లాంటి కొన్ని అంశాలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. వీటన్నిటిలో అత్యంత ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోకపోవడం. సరే, సమస్య గురించి, కారణం గురించి చూశాం. ఇప్పుడు మనం అస్సలు మ్యాటర్లోకి వద్దాం, పరిష్కారాలు. ఈ విభాగంలో మన చేతుల్లో ఉన్న పవర్ఫుల్ నివారణ సాధనాల గురించి మాట్లాడుకుందాం. ఇక నివారణ విషయానికి వస్తే, మన దగ్గర ఉన్న మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన ఆయుధం HPV వ్యాక్సిన్. నిజం చెప్పాలంటే మెడికల్ హిస్టరీలోనే ఇది ఒక అద్భుతమైన శాస్త్రీయ పురోగతి. ఒక వ్యాక్సిన్తో క్యాన్సర్ను నివారించగలగడమనేది మామూలు విషయం కాదు గదా. ఈ వ్యాక్సిన్ గురించి కొన్ని కీలక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వైరస్ సోకకముందే, అంటే చిన్న వయసులోనే ఇస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకే 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు దీన్ని సిఫారసు చేస్తారు. ఇది క్యాన్సర్ రిస్కును భారీగా తగ్గిస్తుంది. కానీ ఇక్కడొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని భవిష్యత్తులో స్క్రీనింగ్ టెస్టులను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ రెండూ కలిస్తేనే మనకు పూర్తి రక్షణ. వ్యాక్సిన్తో పాటు సురక్షితమైన సెక్షువల్ ప్రాక్టీసెస్ పాటించడం, స్మోకింగ్కి దూరంగా ఉండడం, ఇంకా మన రిప్రొడక్టివ్ హెల్త్ గురించి సరైన అవగాహన కలిగి ఉండడం, ఇలాంటి జీవనశైలి మార్పులు కూడా ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి.
వ్యాక్సిన్ ఒక షీల్డ్ లాంటిదైతే స్క్రీనింగ్ అనేది ఒక రాడార్ సిస్టమ్ లాంటిది. అందుకే ఇది చాలా కీలకమైన విభాగం. స్క్రీనింగ్ యొక్క అసలైన మ్యాజిక్ ఏంటంటే ఇది క్యాన్సర్ను గుర్తించడం కాదు, క్యాన్సర్గా మారకముందే ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మార్పులను పట్టుకోవడం. అందుకే దీన్ని లైఫ్ సేవర్ అంటారు. ఈ స్లైడ్లో 3 ప్రధాన స్క్రీనింగ్ పద్ధతులు చూడొచ్చు. పాప్స్మియర్ కణాల్లో వస్తున్న మార్పులను గుర్తిస్తుంది. హెచ్పివి టెస్ట్ ఏకంగా వైరస్ ఉందో లేదో చెప్పేస్తుంది. ఇక విఐఏ అనేది తక్కువ వనరులున్న ప్రాంతాల్లో ఉపయోగించే ఒక సింపుల్ విజువల్ టెస్ట్. ప్రతిదానికి దాని ప్రాముఖ్యత ఉంది. సరే, మరి ఈ స్క్రీనింగ్ ఎప్పుడు ఎలా చేయించుకోవాలి? ఈ టైమ్లైన్ మనకొక క్లియర్ గైడ్ లాంటిది. సాధారణంగా 21 ఏళ్ల నుంచి మొదలుపెట్టి వయస్సును బట్టి డాక్టర్లు సూచించినట్టుగా ప్రతి 3 లేదా 5 ఏళ్లకోసారి చేయించుకోవాలి. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఎలాంటి లక్షణాలు లేనప్పుడే ఈ పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలొచ్చే వరకు అస్సలు ఆగకూడదు. అదే స్క్రీనింగ్ యొక్క అసలు ఉద్దేశం. ఇక చివరిగా 5వ విభాగానికి వచ్చేద్దాం. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే పరిస్థితి ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఈ విభాగంలో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్సు, అలాగే మానసిక మద్దతు ఎంత ముఖ్యమో మాట్లాడుకుందాం. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిని అనడానికి ఈ స్లైడ్ కన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ప్రాబ్లంని ప్రీ క్యాన్సర్ స్టేజ్లో లేదా ప్రారంభంలోనే పట్టుకుంటే ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటుంది. క్రయోథెరపీ లాంటి చిన్న ప్రొసీజర్స్తో ఆ అసాధారణ కణాలను తీసేయొచ్చు. కానీ అదే వ్యాధి ముదిరిపోతే అప్పుడు రేడియేషన్, కీమోథెరపీ లాంటి పెద్ద కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ అవసరమవుతాయి. తేడా చాలా స్పష్టంగా ఉంది కదా. క్యాన్సర్ నిర్ధారణ అనేది కేవలం శారీరక సమస్య కాదు, అది మానసికంగా కూడా కుంగదీస్తుంది. భయం, ఆందోళన కలగడం చాలా సహజం. ఆ సమయంలో కుటుంబం, స్నేహితుల సపోర్ట్ చాలా విలువైనది. కాని మన సమాజంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటానికి ఇంకా చాలా బిడియం, సంకోచం ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని మనం బ్రేక్ చెయ్యాలి. ఈ విషయాల గురించి ఇంట్లో స్నేహితులతో ఓపెన్గా మాట్లాడుకోవడం మొదలుపెడితేనే మహిళలు సహాయం కోరడానికి ముందుకు రాగలుగుతారు. మనం ఇంత తెలుసుకున్నాక ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు ఈ సమాచారంతో మనం ఏ సంభాషణను మొదలుపెట్టగలం? మన ఇంట్లో అమ్మతో, అక్కతో, చెల్లితో, మన స్నేహితులతో లేదా ఒక డాక్టర్తో? ఒక్క చిన్న సంభాషణ, ఒక చిన్న ప్రశ్న సరియైన టైంలో అడిగితే అది ఒకరి జీవితాన్నే మార్చగలదు, ప్రాణాలను కాపాడగలదు. ఆ సంభాషణను ఈ రోజే ప్రారంభిద్దాం.